టాలీవుడ్ లో ఇప్పుడు జాన్వీ కపూర్ జపం కనిపిస్తోంది. స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తా అంటూ కండిషన్ పెట్టేస్తోంది మన శ్రీదేవి కూతురు. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉందట. జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగు పెట్టేసింది. ఎన్టీఆర్, దేవరాతో తెలుగు ప్రేక్షకులని పలకరించబోతోంది. ఈ సినిమా విడుదల కాకుండానే రామ్ చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్టులో కథానాయికగా ఫిక్స్ అయిందని వార్తలొచ్చాయి. అయితే చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఖరారు చేయలేదు. ఇప్పుడు బోనీ కపూర్ మాత్రం జాన్వీ ఎంట్రీ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. చరణ్ సినిమాలో జాన్వీ నటిస్తుందంటూ డిక్లేర్ చేసేశారు. ఓ ఇంటర్వ్యూలో జాన్వీ చేస్తున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడిన బోనీ చరణ్తో కలిసి నటిస్తోంది. ఇది దైవానుగ్రహం అంటూ కామెంట్ చేశారు. దాంతో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించకుండానే జాన్వీ ఎంపిక ఖాయమైనట్లయింది. ఈ సినిమా కోసం జాన్వీ 3 కోట్ల పారితోషికం తీసుకోబోతుందని కూడా వార్తలొస్తున్నాయి. తెలుగులో టాప్ హీరోయిన్స్కే ఈ స్థాయి పారితోషికం దక్కుతోంది. తన నుంచి ఒక్క సినిమా కూడా బయటికి రాకుండా 3 కోట్ల రేంజ్కు చేరుకుందంటే మామూలు విషయం కాదు. తెలుగులో జాన్వీకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే జాన్వీ మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. టాప్ స్టార్స్తోనే నటిస్తా అంటూ కండిషన్స్ కూడా పెడుతోంది. చిన్న, మధ్యస్థాయి హీరోల సినిమాలని జాన్వీ తిరస్కరిస్తుందని, టాప్ లీగ్లో ఉన్న హీరోల సినిమా అంటేనే మొగ్గు చూపిస్తుందని టాక్. దీనికి కారణం రెమ్యూనరేషన్. జాన్వీ కపూర్ టాలీవుడ్లో సెటిల్ అవ్వాలంటే ఒక్కో సినిమాకి 3 కోట్ల పైనే గిట్టుబాటు కావాలి. అంత పారితోషికం ఇవ్వాలంటే స్టార్ హీరోల సినిమాలతోనే సాధ్యం. అందుకే అమ్మటి టార్గెట్ టైర్ 1 హీరోల పైనే మాత్రమే ఉందట. మరి ఇన్ని కండిషన్స్ నడుమ జాన్వీ ఎన్ని నాళ్ళు టాలీవుడ్లో నెగ్గుకొస్తుందో చూడాలి.